ఆనంద, వాస్తవానికి ఈ గెలుపు నీదే, ఈ అవార్డు కూడా నీదే. ఏంది మే, ఆనంద భైరవి ఓడిపోయి నిన్ను దెబ్బ కొట్టిందిరా దేవుడు అని బాధపడతా ఉంటే మళ్ళా ఇదేం ట్విస్టో, ఈవిడ ఇట్టనే వరుస అయిపోయి ఉండదేంది? అదే అర్థం కావట్లేదమ్మా. ఆనంద భైరవి మీద విషం కక్కాల్సిన అత్తయ్య గారు ఇలా పొగడ్తల వర్షం కురిపిస్తుందేంటి? ఈ సన్మానం కూడా నీకే దక్కాలి. అయ్యో అదేంటక్క, ఇక్కడ గెలిచింది నువ్వే కదా. కాదానంద, కుటుంబాన్ని గెలిపించాలని నువ్వు ఓడిపోయావు. ముమ్మాటికి ఈ గెలుపు నీదే. కూర్చో ఆనంద. ఇరువురి కనులు చూసే ఒకటే లోకం, ఎదలో ఎగిసే ఓ అలవే. కలలా కథలా నీతో కరిగి కాలం, ఇప్పుడు గతమై నిలిచావే. ప్రతి తీసుకో ఆనంద. స్వరం మనస్సు ఆలపించలే, మన్నించమంటూ వేడిన మారునా విధే. నీ గురించి అంతా తెలిసిన చెప్పుడు మాటలతో అహానికి లోనై నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఆనంద. కానీ ఎప్పటికీ నీ మనసు బంగారమే. కాదు కాదు, అందుకు మించే. ఏంటి ఒక్కసారిగా పిచ్చెక్కిపోయిందా? కళ్ళ ముందు నువ్వు చూస్తోంది కలో నిజమో కూడా అర్థం కావడం లేదా? ఓసే పిల్ల పిచ్చుక, నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని నాటకాలు ప్రదర్శించినా నా కుటుంబాన్ని ఎన్నటికీ విడదీయలేవు. అది నీ వల్ల కాదు. ఈ విషయం ఇప్పటికైనా అర్థమైందా? ఉమ్మడి కుటుంబం అంటే కేవలం మనుషులు కలిసి ఉండడం కాదు, ఒకే ఊపిరిగా ఉండడం. ఏయ్, నువ్వు కాదు కదా నీ తల్లో జేజమ్మ దిగొచ్చిన నా ఉమ్మడి కుటుంబాన్ని తాకను కూడా తాకలేవు. గుర్తుపెట్టుకో. మొత్తానికి ఇట్ట ముగిసిందనమాట మన కథ. ఈడ ఇంకేముందో చేసేదానికి? కొత్త కాన్సెప్ట్ కి స్క్రిప్టింగ్ రెడీ చేసుకుందాం పద. నువ్వు ఇట్టా చూసినా ఎట్టా చూసినా పెరిగేదేం లేదు, కానీ మన క్యారెక్టర్ల డిజైనింగ్ అంతా. పద. తల్లి, నీ కూతురు నీకు ఎంతో దూరంలో లేదు. ఇన్నేళ్ల నీ ఎదురుచూపు ఫలించే క్షణాలు నీ చేరువలోనే వచ్చాయి తల్లి. స్వామి, నా కూతురు నాకు దగ్గరలోనే ఉందంటున్నారు, కానీ తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు కదా స్వామి. మరి ఎలా ఎలా నేను నా బిడ్డను గుర్తుపట్టేది స్వామి? ఈ రుద్రాక్షను శివనామస్మరణతో కళ్ళు రెండు మూసుకుని దక్షిణం వైపునకు విసురు తల్లి. ఈ రుద్రాక్ష ఉన్న స్థానానికి నీ బిడ్డ వస్తుందమ్మా. స్వామి, ఏమంటున్నారు? అంటే
అంటే నా బిడ్డ నిజంగా నిజంగా ఇక్కడే ఉందా? వీళ్ళు కూడా వచ్చి నిలబడ్డారేంటి? వీళ్ళల్లో నా బిడ్డ ఎవరై ఉంటారు?